పని అయ్యగారు వస్తున్నారు, అగులు వక్కులు తెస్తున్నారు, అయ్యవారు వస్తున్నారు, అగ్గుపోగులు తెస్తున్నారు. శిష్య రే శిష్య, ఏది గురుగారండి? నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? ఓ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చిందండి గురుగారండి. ఓరే శిష్య, అదేంట్రా ఎదముండా కొడక బొస్టు ముండా కొడక, నిన్న చెప్పింది మొన్న రావటం ఏంట్రా ఎదవా? మొన్న చెప్పింది నిన్న వచ్చిందండి. అరే కుమ్మాలు తింటమే పొట్ట పెంచడమే తప్పితే ఏ మర్చిపోయావేంట్రా? వచ్చిందండి గురుగారండి. అదేదో చెప్పు. అది లేపు వచ్చిందండి. బొస్టు ముండా కొడక, రేపు రావటం ఏంట్రా ఎదవా? శుక్లాం వరదరం విష్ణు శశివరణం శశిభూషణం జాయే ఏకదంతం భాస్మయే. నువ్వు వాడరా శిష్య. గురుగారండి ఇంత పొలుగు పెడితే ఇవ్వాలండి, ఇంత పొలుగు పెడితే ఎట్ట వస్తుందండి? 2 ముక్కలు చేయాలండి గురుగారండి. అరే యధముండా కొడక, నెయ్యి అమ్మగారితో కుమ్మాలు తింటావు కదరా యధవా? ఏం పోసిందిలేండి, 2 గిన్నెలు దాకండి పోచింది. ఓరే యధవా, అరే శిష్య, నీ కన్ను ఎంత చిన్నపోయినట్టుంది. ఏంటంటే కన్ను ఊరక లబలబలబలమంటుందండి. ఆహా, నీ కంది చెట్టు కాడికి ఎందుకు వెళ్ళి నువ్వు రా శిష్య? అందుకేనండి. సరే ఆ కంది చెట్టుని ఏం చేస్తానో చూడరా. చెప్పండి, ఏం చేస్తాను గురుగారు? బ్రాహ్మణ్ణి కాళేశ్వరి ఓ కంది పప్ప పచ్చడా పప్ప నేతి పొట్ట బ్రాహ్మణ్ణి కాళేశ్వరి చెట్టు మీద నువ్వు బ్రాహ్మణ్ణి కాళేశ్వరి ఓ కంది చెట్టు పచ్చడా పప్ప కలిగి పొట్ట ఎవరా పొట్ట కాళేశ్వరి. మంది చూడకదాన్ని ఏమిలోనో దాడించి మెల్లకపోతే బ్రాహ్మణ్ణి కాళేశ్వరి ఓ కంది గొప్ప పెసరా గొప్ప నేతి గొప్ప బ్రాహ్మణ్ణి కాళేశ్వరి. ఏంట్రా నొప్పి లేకుండా నెరుగుతున్నావు? భూకంపం వచ్చిందని గురుగారండి. ఓర నీ పిండాకుడు ఎదవముండా కొడక, దరిద్రముండా కొడక, పిండాకుడు రావటం ఏంట్రా? రేపు పొద్దున తినాలరా ఎదవా? గురుగారండి నీకు భయం అయితే నా వెనకమాల నిలబడి గురుగారండి. అదేంట్రా నాకేం భయం రా ఎదవా? నాకు భయం అయితే నేను నిలబడతా. అబ్బో శిశువు పెద్ద ధైర్యవంతుడేరా. అరే ఈ సప్పుడేమిటి, శబ్దం ఏంట్రా? అరే శిష్య, ఏది గురుగారండి? ఏదన్నా పద్యం వస్తే పాడు. అదేదో నువ్వే పాలన గురుగారండి. ఎద్దు ఉత్సవోయంగా ఏరులై పారంగా తాటాకు మట్టేసుకొని దాటాను పంతులు గారు. పిచ్చి మొండా కొడక, వాడు బాగురా అధవా తింటవే కానీ కుమ్మాలు ఏం తెలియదేంట్రా బొస్టు మొండా కొడక. బాగుందండి, బాగా పొరుగ్గా ఉంది అండి పద్యం. ఏదో లేరా బ్రాహ్మణులకి ఏమొస్తారా బొట్టు మొండా పడుతాయి. లైట్ ఆపు.
నేను చెప్పేది ఏంటి అంటే మన గ్రామానికి మున్సిపల్ గారు కరణం గారు తహసీల్దార్ గారు వస్తున్నారు కాబట్టి మీరంతా తహసీల్ కట్టాలండి. అట్ట కట్టపోతే ఏమవుతుందిరా? అట్ట కట్టపోతే ఏమైంది అంటే కాడి కిందకి రాని ఎట్లునా ఆ, పనికి రాని చిల్లి తెప్పాలని ఆ, మూలనుండ ముసలమ్మల్ని ఆ. మరీ ముఖ్యంగా కోడలు సంసారం చేయని అత్తల్ని అత్తలకు కూడి పెట్టని కోడల్ని ఓరే దయ. ఈడ్చి బయటేసి ఆ. గవర్నమెంట్ వాడి చట్టం ప్రకారం యాల యాత్ర అంటే యాత్ర హో ఆ, ఏంట్రా శిష్యా నీకు అనుమానం? కాడి కింద రాంది ఏందండి? ఓరే అధవా, అది కూడా తెలియదంటారా? ఇంకా నాకు చాలా పనిది కాకుండా తొలిగిపోయా తొలిగిపోయా తొలగిపోయిండయ్యా త్వరలో కక్కని బాబు తొలగిపోయిండయ్యా చెప్పకుండా తొలవాటమంటారు తొలగిపోయిండయ్యా బహుదాసమంటారు వాసనంటారు బహుదాసమంటారు కాకుండా కళ్ళేసి నీటికి ఆ, మీ దగ్గర లేదంటే వాసన చి 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 అధవా, స్నానం చేయలేక వస్తున్నారా? దూరంగా ఉండరా అధవా. వాసన మీ దగ్గర లేదంటే వాసన ఛీ, మా దగ్గర ఎందుకు వచ్చింది? నెయ్యి దోషణ వచ్చింది నీ కాడ. అబ్బో, మద భాష నా వస్తుందిరా అధవా. 3 పూటలు తానం చేస్తారంటే నీకు 6 నెలలకి వచ్చిందంటరా శిష్యా? నాకు తెలుసులేవే దొరా పొద్దున్నే లేతారు శుద్ధ భావి గెలుతారు శుద్ధ భావి గెలుతారు తొలగిపోయి నీ మొహానికి ఉంది ఏందియా? ఈ బూది అబ్బో ఈ బూది ఆడిదో ఈ బూదిరా హదవా, నీలాగా మద భాషను పెట్టుకొని ఆడిదా ఈ బూదియా ఈ బూది ఆడిదేంట్రా? అబ్బో మా శివాలయంలో తీసుకొచ్చుకొని పూసుకున్నారా అదో? అదేలే కాశీ నుంచి తెచ్చారు కాశీ నుంచి తెచ్చాం. నా వాళ్ళు కాశీని అబ్బారు కంటే అసమే తాతారు కంటే కాట్లే బూడిది కదంటే చి 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 బొష్టమండా కొడక అదేంట్రా? నీకే కాదులే దేవుడు మాకు కూడా ఉంటారు కానీ ఊరు నీకు దేవుడు ఉన్నారా? ఆ. గుంటూరు వెంకమ్మ పెదవాడ దొరకమ్మ గుంటూరు వెంకమ్మ పెదవాడ దొరకమ్మ మా ఊరి పోలరమ్మ అదే మా ఊరి పోలరమ్మ మందేలు మా తల్లి ఆశమ్మ అరే అధానాల కక్క గిట్ట గిట్ట తాగి తిరుగుతున్నావు గందా నీకేమైనా ఆతులు పోతలు ఉన్నాయి అంటుండ్రు అంటే చి చి ఏదో ఆస్తులు పోతలేంట్రా? ఏలేదు ఆతులు పోతలు దొరా నా ఆతులు పోతలు కొంచెం చోటు ఇనుకోడియా బరెమాందాలిరువాయే బరెమాందాలరువాయే బరెమాందాలిరువాయే బరెమాందాలరువాయే బరెమాందాలలోన కలిసిన దొంగవటే కలిగిపోయి అయితే కానీ ఆస్తి పాస్తులు అంటే గొర్రె మందలు బర్రె మందలు అంటారా? బొష్టముండా కూడా ఏంట్రా? మరి మాకు అంతకాకి ఏముంటది కానీ ఆ సంకలో ఏంటిదా
పంచాంగం రా బొడుద్దా అది కూడా తేలేదా బొస్ట్ ముండా కొడక అబ్బో పంచాంగం ఏముంది అందులో? పంచాంగంలో ఏముందంటే ఆ, అరే శిష్య గురుగారండి నీ కాడ పంచాంగం ఉందేమో ఈ కక్కడికి చెప్పు నా కాళ్ళు పంచలోనే ఉందండి గురుగారు. శిశి అదవా ధరా! పంచాంగం రా వేద పురాణాల్లో చదివిన వారంతా వేద పురాణాల్లో చదివిన వారంతా ఏది రమ్మను ఆరే పట్టమను అట్ట కొట్టమను సింధు తొక్కమను తొలగిపోయిందయ్యా. మకులము ఎక్కువని మరికొండారంటారు, మకులము ఎక్కువని మరికొండారంటారు. కాపుకాడ నా కులము, కళ్ళములో నా కులము, కచేరిలో నా కులము తొలగిపోయిందయ్యా. త్వరలో కన్ను బాబు తొలగిపో. కాపుకాడ నీ కులం ఎలా వచ్చింది? కచ్చూరులో నీ కులం ఎలా వచ్చింది? ఆ, కళ్ళం చేసి కొప్పును కొడితే ఆడ కీడ్స్ కొట్టేది ఓడియా, మాదిగోళ్ళు. అది నేను కాదంట్యా. ఆహా, మరి మీ కాళ్ళకు చెప్పులు వేసుకుంటే అవి కుట్టేది ఓడియా. అరే సుశియా, ఏం గురుగారండి? మన కాళ్ళకి చెప్పులు వేసుకుంటే కుట్టేవాడు ఎవడు? చెప్పండి, నాకు తెలియదు. అది నేను- అలాంటి వేళ కుమ్మాలు కుమ్మాలు తింటాం నేతి పోసుకొని దరిద్రం ఉండా కొడక అది నేనే అదే అయ్యా. చెప్పు. నేను కాదు గురుగారు, నువ్వే నేను కాదు గురుగారండి. ఇంక మరి ఎవర్రా? నువ్వేనండి గురుగారండి. అమ్మగారు ఏమని కుట్టిందా? ధరా అయితే అయ్యా కులం కులం అని ఇదికుంటాడు. అసలు కులం అంటే ఎట్టుంటది? ఎర్రగొండదే, నల్లగొండ, తెల్లగొండదే. పొలమట్టి గురుగారండి. ఓరే అది కూడా తెలియదంటారా శిష్యా? ఆ శమన చెవి తినుకోవా. శిశి చెబుతున్నాను అంటున్నారా? నిలియలో పొలమేలాగున్నది వినవయ్యలో, పొలము గోచరం బైదు కేలగల, పొలము గోచరం బైదు కేలగ, తోలు బాబల జగమంత తాలే. కక్క చర్మానికి జాతెక్కడుందయ్యా, హర్మానికి నీకెక్కడుందయ్యా. చర్మానికి జాతెక్కడుందయ్యా, ధర్మానికి నీకెక్కడుందయ్యా. తోటి మానవుడు ఎదురగవచ్చ శిష్యా, వీడు మదమాసం తిని మన మీద స్నానం చేయలా చేస్తున్నా. చండాల కంపొస్తుందిరా ఎదవా, నీకు రావట్లేదా? నాకు 3 నెలలు వాసన వస్తుందండి. అవునా? దొరా రంగు రంగులుగా పొలాలు లేవో, రకరకాలుగా మతాలు లేవో. రంగు రంగులుగా పొలాలు లేవో, రకరకాలుగా మతాలు లేవో. ఉన్నవాడిదే గొప్ప కులమయ, లేని వాడిదే లేటి కులమయ. ధర అయితే కదా అసలు ఈ ప్రపంచం ఎట్ట పుట్టదు పోతుంది చెప్పండి. అరే శిష్యా, ఏ గురుగారండి?
రంగురంగులు కులాలు లేవు మతాలు లేవు అంటుంటే ఏదేదో వాగుతా ఉన్నాడు నీకు అదేదో అయితే చెప్పు. అది అయిపోయింది కానీ అసలు ఈ ప్రపంచం ఎట్ట పుట్టిందో కొంచెం చెప్పవా? ఊరే ఏదో అది కూడా తేలేదా మన ఊరు అబ్బాయిని ఊడిజారుల అమ్మాయి పెళ్లి చేసామా? అరే శిష్య ఏం గురుగారండి? లగ్నం పెట్టామా? వాళ్ళ పెళ్లి చేసామా? అలా పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు. ప్రపంచం అయిందిరా పొడుతాయి. ఆ సమయం మీ నమ్ములో విషయం పొట్టలో విషయం కాదు, ఆ ప్రపంచం సంగతి నేను అడుగుతుంది. అరే శిష్య ఏంది గురుగారండి? నీ పాలనలో ఎట్ట సంస్థ పెరిగిందో చెప్పుదా శిష్య. సరే నా చెప్పుతేనియా? చెప్పు తినదు గురుగారండి. ఒరే బస్తుమన్నా గడక చెబుతున్నాను అంటున్నాడు. భూమి గడగడ వండుకొచ్చుండను భూమి భూమి గడగడ వండుకొచ్చుండను భూమిలోన ఓంకారడెట్టను ఓంకారములో అండమాయను అండములోన పిండమాయను పిండములోన బ్రహ్మాండమాయను బ్రహ్మాండంబున ఆదిచ పదిచను తాలే. అరే శిష్య ఏంది గురుగారండి? ఏం కింద చూస్తున్నావు? వాడేదో వాగాడు భూమి గడగడ వణుకుతుంది అంటుండేంది? గుబగుబ అంటుందా? నువ్వు తిన్నదేమన్నా బయటకు వచ్చి గుబగుబ అంటుందారా శిష్య? ఆ శబ్దం ఇప్పుడు కాదులే, అప్పుడు కానీ. వా ఎప్పుడు మరి? భరా ఆ ఆది జాంబవుడు పుట్టిన చోట హరించను ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తి మరి ఉద్భవించను కామ క్రోధముల ప్రేమ గంగలు ఆలలు చల్లలు ప్రేమించనయ్య కాలే. శిష్య ఏంది గురుగారండి? రామరామ శివ శివ అన్నా చెల్లెలు ప్రేమించుకుంటే ఆడని చూసావురా నువ్వు? నేను రామారావు ఎక్కడ చూడలేదు గురుగారండి. ఆ మరి ఎదవేంట్రా ఈ మాదమాసం తిని వీడికి ఏం పని బాట లేకుండా వాళ్ళు ప్రేమించుకున్నారు వీళ్ళు ప్రేమించుకున్నారు అంటాడు. అన్నా చెల్లి ఆ శబ్దం ఇప్పుడు కాదులేవే, అప్పుడు ఆ. ఆదిశక్తికి యుక్త వయసు వచ్చి ఆ. ఎవరు లేక అన్నా నన్ను ప్రేమించమంది. ఇదేంటి చూసా? అయితే అప్పుడు ఆది జాంబవుడు అమ్మా ఇప్పుడు కాదు ముందు కలియుగం పుట్టవలసినది, అప్పుడు అవతారాలు పడిమారి అప్పుడు ప్రేమించుకుందాం అన్నాడు. దొరా ఆది జాంబవుడు కోడి పోందయ ఆది శక్తి మరి కోడి పెట్టయ ఆది జాంబవుడు కోడి పూంజయ ఆది శక్తి మరి కోడి పెట్టయ కొక్కుర కోయని కోడి గోచలు తాలే. కక్క పెట్టబయలు పుంజెక్కడం ఏంది? గుడ్లు పెట్టడం ఏంట్రా? అది అంతేలే, అదేంది? ఏ దెబ్బల మీద కోడి శిష్య ఏంది గురుగారండి? నీకేమనిపిస్తుంది? గుడ్డు పెట్టడం పెట్టెక్కడం పుంజెక్కడం ఏందండి గురుగారు? ఏందండి అది? నాకేం అర్థం మన పంచాంగంలో లేదురా. మన పంచాంగం ద్వారా ఆ. నేను చెప్తానే పెట్టాయవతారంబు చేతన మోద గుడ్ల మరి పెట్టి ఎండన ఒకటవ గుడ్డు ప్రభావించను ఒకటవ గుడ్డు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రములాయి గగన రెండవ గుడ్డు ప్రభావించను రెండవ గుడ్డు
గుడ్డు ప్రభావించను కామధేనుడొక పక్క పుట్టెను కల్పవృక్షం ఒక పక్క పుట్టెను ఎక్కడెక్కడ వెతికి చూచిన అక్కడ నాగధములు పలుకను పాలే అబ్బా ఆ. నేను 2 గుడ్ల సంగతి చెప్పా కదా 3వ గుడ్డు సంగతి చెప్పండి. ఓ అది అంత భాగ్యం. అరే శిష్య, ఏది గురుగారండి? 2 గుడ్లు కక్క చెప్పాడు, 3వ గుడ్డు అది అంత పని నువ్వు చెప్పేసే, నేను నీకు మంత్రాలు అన్ని నేర్పాగా. ఏమండి గురుగారండి, 3 గుడ్డు మొత్తం మురిగిపోయినండి. అరే శిష్య, అవి మురిగిపోయినాయా? నువ్వు తిన్నావారా దొంగముండా కొడక? చెప్పరష్టం ఉండదు. అవునా? అరే కక్క, మా శిశుకి కూడా తేలలేదు కానీ నువ్వే చెప్పా. 3వ గుడ్డు ప్రభావించను 3వ గుడ్డు ప్రభావించను ఇటు ఏ పర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఒక్కడించను పాలే ద్వారా కక్క ఈ విధంగా పుట్టిందే ప్రపంచం. ఓహో, ఈ విధంగా పుట్టిందా? ఇంకెప్పుడైనా ఇది అంత పని మా శిశువు అమ్మటే చెప్పేసేవాడు. మా కులం ఎక్కువ తక్కువ అని అడిగితే నీ తోలోంచి చెప్పులు కొడితే మా కాపులు కడిక. అరే శిష్య, ఇది ఏంరా ఏమీ తెలియదు, అయితే మన చర్మం వలసి చెప్పులు కొడతానంటాడు. మా ముత్తినేమని చూశారంట. అరే శిష్య, ఏది గురుగారండి? ఆ కక్క ముత్తి అంట చూసావా? కక్కడ అడుగుతున్నాడు. ఎర్రంగా బుర్రగా ఎత్తుగా ఎక్కడ చూసావు? ఒరే బొడుద్దాయ్, యాప చెట్టు కింద చింతకాయలు ఏరుకోవటం హదవా? నాకు తెలుసురా, చెప్పండి గురుగారు. చింత చెట్టు కింద యాపకాయలు ఏరుకుంటుందిరా. ఆ శమ్మ నా ముత్తట్టాడిదేం కాదు లేవా మీరు చెప్పినట్టు. ఒరే యాదవా, ఈ పంచాంగం కొత్తగా వచ్చింది, ఈ సంవత్సరం చూసుకోరా బొడుద్దాయ్. అయితే నా యాది పొద్దున అనంగా వచ్చా సాటి పెట్టానికి ఇంటికాడ నా ముత్తి పోతే నాకు ఉందేనే అది తల సొక్కేసుకొని పోతారండి. మేము బ్రాహ్మణులు రా బొష్టుమున్నా కనుక. సరే అక్కడ నా ముత్తి దండాలు ఓ కప్పులు మొత్తం నాన్నగారు మామ. ఏమయ్యా పంతులు గారు బాగున్నారా? మా ఆయన, మా మొగుడు, మా పెనిమిటి ఆయన కనపడ్డా? చాలా ఊరుకోవయ్యేటాడు మాటలు మాట్లాడుతూ ఊళ్ళో ఉండి అసలు ఏందంటాడు మాటలంట. అయినా నీకు పెళ్ళి అయిందా? ప్రేమలు అనేకం ఉంటే లేదు స్వామి, ఏదేదో మాట్లాడుకుంటావు కానీ ముద్దు ముద్దుగా మా ఆయన పేర్లు పెట్టుకున్నాను స్వామి. మా ఆయన, మా మొగుడు, మా మామ, మా పెనిమిటి. ఇంకా పెంచకుంటే అట స్వామి, పెంచితేనే కదా పని అయ్యేది. సరే కదా స్వామి, నేను పెద్దింటి పిల్లని సాము స్వామి. తనమని సమ్మలాగా మాది గోల పిల్లని సమ్మలాగా తనమని సమ్మలాగా మాది గోల పిల్లని సమ్మలాగా మాది గోల పిల్లని సమ్మలాగా మన పిల్లని సమ్మలాగా ఎత్తోని అమ్మతోని అయ్యతోని అమ్మతోని చెప్పలాగి బొమ్మంటే కట్టెలాగి పోతాడు, కట్టెలాగి బొమ్మంటే చెప్పలాగి పోతాడు, కట్టెలాగి బొమ్మంటే చెప్పలాగి పోతాడు, చెప్పలాగి బొమ్మంటే కట్టెలాగి పోతాడు. కలుగుతారైతాగి 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 పీతల పట్టతాడు ఎతోని అమ్మతోని అయ్యతోని
మా ఆయన మీకెవరు కనపల్లా సామో మా ఆయన ఒకప్పుడు అందంగా ఉండేవాడు సామో ఇప్పుడు సన్నంగా ఉండరు స్వామి మా పెళ్ళేని కొత్తలో నీకు తెలియదా స్వామి బొర్ర మీసాలు ధోని కడిపేసుకునేవాడు పాపం ఈ ఊరు తిండి తిని నా చేతి తిండి తిని సన్నగా పీనిగిలా తయారయ్యాడు ఏం చేస్తావు మా ఆయనకు పని ఎక్కువలేదు స్వామి పని ఎక్కువ స్వామి అంతా బయట పని లోపల పని అస్సలు లేదు స్వామి యా స్వామి చాలా ఊరుక పంతులు నువ్వు మరి మా చేతులు మాట్లాడుతున్నావు కానీ నీకు ఈ సంగతి తెలీదో సాము మా పిల్ల 7 ఏళ్ళది నేను ఎరుగుతున్నాంట అబ్బయ్యా అస్సలు నేను ఎరుగుతున్నా అబ్బయ్యా చాలా ఊరుక నీకు తెలిసి కూడా మరి మళ్ళీ మాట్లాడుతున్నావు పంతులు గారు అదే ఈ మధ్య మా ఇద్దరి మధ్య జరిగింది స్వాము నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకుంటాడు ఒకలా వేసుకున్నాం అనుకో పంతులు గారు వేసుకోలేదా అడుగు పంతులు గారు వేసుకోలేదేమో అడుగు ఒకటేసారి మంచం అంటున్నాను మంచాలు బయట బాగా వేసుకునేటట్టు లోపల అసలు వేసుకుని అట్లే లేదు అవును పంతులు గారు బయటే మంచం నేను ఇంట్లో వేసుకుంటే ఆయన లోపల వేసుకుంటా ఆయన లోపల వేసుకుంటే నేను బయట వేసుకుంటే నీకు ఏం జరుగుద్ది పిల్ల లేదు ఒకలా వేసుకున్నా అనుకో అది ఆయన ఆచార్య గారులా ఆయన వస్తాడు ఊరికక్క నా పెట్టిన వాళ్ళ పెట్టిన సరిపోయి నాకేం పెడతాడంట నేను అసలు ఎరగనా పోయా నేను ఏం స్వామి 7 ఏళ్ళు అయింది స్వామి 7 ఏళ్ళు చాలే ఊరుకో పంతులా ఆడ జరిగితే నాకు ఈ బాధ ఎందుకంట నేను మా అమ్మ గంటికి వెళ్ళిపోతా సరే కానీ స్వామి ఈ ఊరు పెద్ద మనుషులు ఒక మాట చెప్పారు వాడు అంత ఉత్తోడంట నీకు తెలియదు మాట అసలు ఊరుకో పుట్టే నువ్వు అది ఇది అంటున్నావు కానీ వాడి సంగతి మాకు తెలుసులే అనిడు ఏం సవా తెలుసు అంటున్నావు అంటే మన చెరువు కట్టగాడు పిలిచి మన ఊరు పెద్ద మనుషులు అసలు ఊరికే వాడు ఉత్తోడు వాడకాడు ఏముంది అని సరుకు సందడని చెప్పాడు సవా నేనేం చేశాను సవా నేను ఓ సవా అయినా కానీ ఇంట్లో గింజలో మా ఇద్దరికి మాట లేదు సవా ఎన్నాళ్ళని చేసిన పాడు కబురు అంట ఓ సవా ఎన్నాళ్ళని కాపురాలు నే తెలో మై చేద్దామంటే ఎన్నాళ్ళని కాపురాలు ఉప్పు వండితే పప్పు ఉండదు పప్పు వండితే ఉప్పు వండితే పప్పు ఉండదు పప్పు వండితే ఉప్పు ఉండదు తప్పదాగి వాని ఇంటికి ఏమన్నంటే ఇరగబెట్టడు ఎన్నాళ్ళని నాటులు నాటి పొద్దు కూకులు నాటులు నాటి పొద్దు కూకలే ఇంటికి కోటికి తిప్పలు వస్తాయ్యా ఎన్నాళ్ళని మామా యాసం వీడు ఎక్కడ కనపడటం లేదా ఏమయ్యో పొద్దునని పోయాడయ్యా ముందు కర్ర వేసుకోరే మా ఆయనకి ఛార్జింగ్ ఉంటే కదంట అయినా కానీ చల్లాకాలం పోయి ఎండాకాలం వచ్చిందిగా ఛార్జింగ్తో అస్సలు పనిలే యా చెట్టు కింద కూర్చొని అదే ఛార్జింగ్ ఎక్కుద్ది ఎండకి మా ఆయన వేసుకుంటాడు అయ్యి బాగు మందు అబ్బా అట్టాటిట్టాడ మందు వేసుకోడు ఈ మధ్య నాటు ముందు వేసుకునేవాడు
ఈ మధ్య కొత్తగా పెట్టేది గవర్నమెంట్ ఉన్నది తిను లేనిది పెట్టను, ఉన్నది తిను లేనిది పెట్టను. చీపు నిక్కర్ అంటే ఏముండా కొడుక, లోపల నిక్కరే ఉన్న మన చీపు నిక్కర్ ఒకటి ముండా కొడుకి. నేనేం చేశానంట, ఏమమ్మా మీ మొగులు లేని కాపురాలు చేస్తున్నాడు తాగి తందనాలాడి. ఎట్టపోయిందంట. ఈరోజు అటు తెలిపోతుంది సావా. మా ఆయన ఈ మధ్య గుంటూరు పోయాడు. కక్కయ్య మామ బాగుండమ్మా చూపుగా నచ్చిందే, కక్కయ్య మామ బాగుండమ్మా చూపుగా నచ్చిందే, చూపులతోనే 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 గుండెల్లో అందరు మొగుళ్ళు గుంటూరు వెళ్ళి గులకలు వస్తుంటే, అందరు మొగుళ్ళు గుంటూరు వెళ్ళి గులకలు వస్తుంటే, గుంటూరు వెళ్ళిన నా మొగుడు, గుంటూరు వెళ్ళిన నా మొగుడు. నా సిగ్గేస్తుంది పంతులు గారు. చాలా ఊరుకో పంతులు గారు. ఏమైనా మా అంటే నాకు చాలా ప్రేమ. సగం పొద్దా ఇంకా తెల్లారలేదండి. ఇప్పుడు 4ే. ఈ ముండా కొడుకు 4 గంటప్పుడు ఏ పని చేసినా కానీ మా ఆయన ఇప్పేది కూడా ఇటే అనే స్వామి. చేద్దాను కాళ్ళు ఇప్పేది ఇప్పుడే. ఏ సాము మా ఆయన గుంటూరు పోయి ఏం చేశాడు తెలుసా? అదే స్వామి ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటారు స్వామి. మీరు ఎప్పుడు కొట్టుకోవాలా? ఏమైనా కొట్టుకోవాలా అసలు? పాపం తెల్ల మొహం మొత్తం తెల్లబొచ్చి వచ్చింది కానీ ఏం కొట్టుకుంటాడు పాపం. పంతులు గారు మీరు చెప్పండి, మీరు కొట్టుకోవాలా? ఈయన ఎప్పుడు కొట్టుకుంటాడు? కింద తక్కువ పైన వస్తాను, కింద తక్కువ పైన వస్తాను. ఈయన సరిపోయా పాప మహానుభావుడు క్లారినెట్ వాస్తాడు. సందగాడు ఎత్తాడు, యాడ సంద దొక్కితే పెట్టాలని ఇంకేం వస్తుంటాడు పాపం. ఈయన ఈ మధ్య వేసుకొని 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 ఇట్టుండేవాడు ఇట్ అయిపోయాడు. ఇంకేమి అత్తడు సామాన్ అంతా కట్టి పైన పెట్టేశాడు. సంవత్సరం ఏంది ఆయన 2 ఏళ్ల కిందటే అనుకున్నాడు పాపం. ఏం చేద్దాం, ఇంకా ప్రభావం కరెంటు పని. సరే కానీ స్వామి మీరు చేశారా లేదో మాట చెప్పండి స్వామి. అసలు మీరు కొట్టుకోలేదా? గుంటూరు వెళ్ళిన నా మగుడు, గుంటూరు వెళ్ళిన నా మగుడు గుడ్డం తెచ్చాడే. అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు తీరాలేసి తీరలు పెట్టుకుంటే, అందరు మొగుళ్ళు తీరాలేసి తీరలు పెట్టుకుంటే, తీరాలెళ్ళిన నా మగుడు తీరాలెళ్ళిన నా మగుడు చీపిరి తెచ్చి స్వామి అటు ఇటు తేలిపోతుంది. తొందరపడబాకం ఎట్ట అంత కోపపడితే సంసారాలనే మాది చక్క పెట్టి అసలు పనే లేదు. ఆయన అన్ని కాపరాలు తీసేవాడంటే ఈ మధ్యనే అనుకుంటున్నారు.
కలే తాగినాడు ఇక్కడ కలే తాగినాడు కళ్ళైన తాగాల ఇల్లైన పేటాల వాళ్ళ కళ్ళాన్ని కొన్నాల కలే తాగినాడు ఇక్కడ కలే తాగినాడు అది కనతల్లి మా తల్లి నా ముత్తిరేడు వదలదు కానీ నిన్ను మాత్రం వదలను సంగతి వదలంత ఏత చెట్టు మా ఎల్ల వేళ్ళపయ్య తాడి చెట్టు మా కన్న తల్లియా ఏత చెట్టు మా ఎల్ల వేళ్ళపయ్య తాడి చెట్టు మా కన్న తల్లి తాటి కళ్ళ సమోంటే ఏది కొట్టుకుంటే ఇది కొడుక అలే తాగినాడు కళ్ళు తాగినోడు కైలాసనల తాగా రాంగి తాగినోడు జమ్మల్లాసనల తాగా అదే సారా తాగినోడు నాయాలు సరాసరి స్వగల్లో కన్నెల తాగా ఏమీ ఎరగలోడు ఒట్టి అమోగులు ఎవలో కన్నెల తారా అందుకన్నా వెళ్ళారా ఈ కక్కడు కళ్ళు సారా బ్యాంది తాగి ఇట్లో ముత్తి చేత నా హెల్దీ ప్రజల చేత నేను చీచా అనిపించుకున్నా కాబట్టి కళ్ళైన తాగొద్దయో ఎన్నర కష్టాల పాలైన తాగొద్దయో ఎన్నర పచ్చి పోతాడుగా సరైన తాగొద్దయో ఎన్నర సంసారం పోయేదో ఏమైనా తాగకండయో ఎన్నర కాలం తొయ్య గడపండయా కాలం తొయ్య గడపండయా అదా ఎంతకిది నా కంపేనట్యా ఆయన ఇంత మాత్రం కలుపులు ఈ ఊరి నోడుకోడయా నాదే కొంప అది నా ముచ్చేదా దాడిపోయి తప్పిదా ఆ సమ్మ నా ముత్తట్టాడు కాదు లేదా ఆ సమ్మ కొరకాయలు లేవా కొరకలే కానీ నరుకుతాయి ఆ సమ్మ పొయ్యిలో కట్టెలు లేవంటే ఆ సమ్మ మీరేమి నరుకుతారు ఇంకా అది కాక అది నేను నరకాల అది వండాలి తినాల ఎక్క ఇద్దంత మొగని పొలికే తెచ్చిపెడుతాడు పలకదు కొరకదేంది ఇది అయిన ఈ కక్కడి బజారు పోతుంటా ఒడిగిపోయి కదా దీనికి ఇంత కొల్లేదేనా ఆయన ఇంకోసారి పిలిస్తేనే పలికితే పలికింది లేకపోతే ఒక్క తొందర పుట్టింటి పంపిస్తానా ఇది నాకు ఎరగేస్తుంది దాని సంగతి నాకు తెలుసు నా పాట విన్నానంటే అది వరకు అవసరాకే అవుతుంది పన్నులు తప్పించుకోవాలి నేను చెట్టుకొచ్చింది ముద్ది పిల్ల
అది కనపడితే చాలు నా గుండె గొల్ల కొట్టింది బుద్ధి పిల్ల అది కనపడితే చాలు నా గుండె గొల్ల చేత ఒక చేత పట్టి చీపిరి ఒక చేత పట్టి చేత ఒక చేత పట్టి చీపిరి ఒక చేత పట్టి చేతలోన బియ్యనేసి అది చెరుగుతుంటే చూడాలి దానితో వచ్చి చూడాలి నా మనతో ఎర్రాచి రాళ్ళు కట్టి తల్లాగా చెట్టు కడిగి ఎర్రాచి రాళ్ళు కట్టి తల్లాగా చెట్టు కొప్పు నిండా పూలు పెట్టి అవో అది నడుస్తుంటే చూడాలి దాని కళ్ళతో అది చెట్టి చూడాలి దాని కళ్ళతో నీ ముట్టు పిల్ల అది కనపడితే చాలు నా గుండె కొల్ల. ముత్య ఎంత వాడినా ఏం రావేమే ఇక రాయే అందరు సులకం చేస్తున్నారు ఇటు అక్క ఏం పంతులు గారు చాలే ఊరుకో. ఆహా, రెండు కళ్ళతో చూస్తా ఈ వంతం తలుపు వేసి నన్ను కొడుతుండే ఎవని కొట్టారంటే నేను ఎవడు కొడితే ఆకు ముళ్ళు మీద పడ్డ ముళ్ళు ఆకు మీద పడితే దేనికే దెబ్బ మరి మావా ఇప్పుడు పంతులు గారు అన్నట్టు ఎవరు కొట్టారా? పంతులు గారు అడిగినట్టు ఎవరు కొట్టారు అసలు సంగతి? నేనే కదా కొట్టిందా? నీవేనా? ఏమని కొట్టినాననే ఈడు వెనక కొట్టడం తప్ప ముందు కొట్టిన పాప అనబోతాడు ఈడ. ఒరే ఇట్రా ఏంటి అసలు ఆ పిలిపేంది? నేను కొట్టినా అంటే పిలుపా? నా బంగారు తండ్రి నీ ముఖం చేసినోడే నీకు బొట్టు పెట్టినోడు దండేసి దండం పెట్టు. అనగపోయి ఊరు మొత్తం తిరిగి కొట్టింది ఎవడా? ఊరు మొత్తం తిరిగి కొట్టుకుంటూ వస్తుంది ఎవడా? అది కథ మరి అది కథ. ఇంకేంది మరి? ఏమయ్యా మీరు కూడా చూసి నేర్చుకొని కాపురాలు నిలబడతాయి. ఏంటంటే మళ్ళా చెప్పా పొద్దున్న లేచి పొందు సందు తిరిగి కొట్టుకుంటూ వస్తుంది ఎవరా? పొద్దు నుంచి ఊరు ఇది వీధి పల్లె మొత్తం తిరిగి కొట్టినంట ఊర్లో. ఈ ముండా కొడుకు ఇంటికాడ కొడితే కదా ఎప్పుడు కొట్టేది వాడు ఊర్లో కొట్టిన తప్ప ఇంటికాడ కొట్టిన పాపాన పోతాడు ఈడంట. ఒకరు కొట్టాలంటే నువ్వు చూసావుగా వెనక తప్పాడు ముందు కొట్టాడు పాపాన పోతాడు ఈడవరా? సరేగానే అసలు సరేగానే కర్రేది నీది? కర్రేది నే కొట్టినా మా పెళ్ళైన కొత్తలు ఎంత ఉంది మా ఆయన కర్ర కాస్త ఇంత వచ్చింది అసలు కర్రేది అంట. కర్ర అట్టం మీద పెట్టేది మూట గట్టా అట్టం మీద పెట్టా మా పెళ్ళైన కొత్తలో చూసా కర్ర చేతిలో పట్టుకోవంగా ఇప్పుడు అది మడిచి చుట్టి తాడు పైన పెట్టాడంట. దాంతో ఏం పని ఉంది సార్ అంటాడు. ఏమయ్యా ఇట్టాడు కర్ర లేనివాడితో నేను ఏం చేశానంట. సరేగానే చెప్పా మా కర్రేందుకే కత్తి లేదంటే ఆశమ్మ కర్రేందుకే కత్తి సుత్తి లేదా? సుత్తి లేకుండా కత్తి లేకుండా అసలు పని అట్టు చేస్తావా? కత్తి లేక కత్తి అంట. కత్తి లేకపోతే సుత్తి ఉంది కదా. నువ్వు అసలు కత్తి కొయ్యటానికి సుత్త కొట్టడానికి వీడు ఉత్తోడన్న సంగతి అందరూ మీరు తెలిసిపోయినట్టే ఉంటది బాగా. ఇప్పుడు ఎవరు అర్థమయ్యలే వీడు ఉత్తోడని. తెలియదు మా అప్పకు మాట ఇచ్చిన ఏమని అప్పుడెప్పుడు వాడు చెప్పాడు చూడ అమ్మాయిని సుకుమారంగా పెంచుకొని దెబ్బతిని కొద్దిగా పెట్టమని ఏమని ఉంటే మెయ్యంతేనంటే మిగతాది మయ్యగా పెడతావాలంట. అట్టనే దీని పని అట్టుంది. అసలు మా అప్పకు మాట ఇచ్చినానే. ఆ మాట కాదు మా అమ్మకి ఏం మాట ఇచ్చావో అది చెప్పు. అరే తమ్ముడా అమ్మాయిని నన్ను చూసుకుని నువ్వు చూసుకో
అమ్మాయిని నన్ను చూసుకున్నాడు చూసుకో. ఆ, ఆ అని చెప్పింది. ఆ తర్వాత నన్ను కొడితే దాన్ని కొట్టినట్టే. ఆ, ఆహా. దాన్ని తిడితే ఆ. నన్ను తిట్టినట్టే. ఆ, దాన్ని పట్టుకుంటే. దాన్ని కట్టుకుంటే ఏందా అదే పట్టుకుంటే 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 నన్ను పట్టుకున్నట్టే. వా ఏమయ్యా మహానుభావుడు. మరి మా అమ్మ చెప్పిన 3 మాటలు కట్టుబడి మా పెళ్ళైన కొత్తలో సామ మా అమ్మ నాకు కూడా 3 మాటలు ఇచ్చింది. ఏమని చెప్పింది సా ముత్తే నా తమ్ముడు బాగా మంచోడు, సందడి ఎక్కువ, సరుకు తక్కువైనా సందడి ఎక్కువ అని చెప్పింది. వయమ్మో ఈ సందడి ఏందో అనుకుంటున్నా. అప్పుడు ఎట్టుండి తెలుసా, బొర్ర మీసాలు బాగా దిట్టంగా ఉనిండు. సరేలే మీసాలు పోయినా పోయినా ఇంకేమన్నా ఉంటుంది కదా సరుకు సందడి అనుకున్నాయి ముండా కొడుకు గట్టాడా ఇడుతా ఉత్తోడు స్వామి, నీకు ఆ సంగతి తెలియటం లేదా? ఆశ ముత్య దో మా అమ్మ 3 మాటలు ఏం చెప్పిందా? ఇద్దో నన్ను తిడితే నా తమ్ముని తిట్టినట్టు అనింది, నన్ను కొడితే మా తమ్ముని కొట్టినట్టు అనింది, నా తమ్ముడిని ఏమన్నా అంటే నన్ను అన్నట్టు అనింది. నేనే కొట్టా నన్ను కొట్టాడు ఊరంతా తిప్పి తిప్పా అయితా మామ. ఇద్దో నువ్వు మా అమ్మ చెప్పిన మాటలకు నేను మీ అక్క చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నావు కదా, ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి మామ మన పెళ్ళి 7 ఏళ్ళైంది కదా, ఈ ఊరంతా ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుందంటే మామ నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది మామ. ఎవరన్నారు లేదే తనివి తీరలేదు మామ, నీ మీద నాకు తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏ నాటి బంధమీ అనురాగం, ఏ నాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా. అందని అందాల అందుకే అందని అందాల అందుకే తేరినయి ఎచ్చని పరువాల మోదులో తీరినవి తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ప్రియతమా ఓ ప్రియతమా. ఎప్పుడు నీవు నాతో ఉంటే ఎన్ని యుగాల అయితేనేమి, ఎప్పుడు నీవు నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి, ఎచ్చని కౌగిట్లో తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏ నాటి బంధమి అనురాగం, ఏ నాటి బంధమి అనురాగం ప్రియతమా
ఓ ప్రియతమా ఉంటుందా చూడదా పట్టబాకి నెట్టి పడదిగా ప్రతిదానికి వయబ్బా రమ్మని తెమ్మన మందికి ఈడ ఆరేసుకొని వచ్చిండు. ఇట్లుంటది వ్యవహారం. సరే కానీ ఇద్దో ఆ ఎన్ని కాదు అసలు సంగతి ఏందో తేలవాల్సింది. మన డివి అన్న గారు తెల్లబడి వాస్తులు పెద్దలు పూజలు కళాకారులు కళాపనులు మరి బ్రహ్మగారంటకు అనేక పాత్రలు సిద్ధయ్య బ్రహ్మగారు ఆదాంబి అన్ని పాత్రలు మరి హరిశ్చంద్రలో కూడా వారణాసి పాత్రలు అని అనేక పాత్రలు వేస్తారు. అన్నగారు పెద్దలు పూజలు కళాకారులు కళాభిమానులు 50 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటూ ఆ బ్రహ్మగారి సిద్ధ దగ్గర వెళ్ళ కాపాడామని మరీ కోరుకుంటున్నాం. సరేగానే ఇదో నువ్వు ఆడిపోయావా? ఈ ఊరోళ్ళంతా ఏమన్నా తెలుసా, ఓస ముత్తే మీ మామ పని చేయలేదు పాట చేయలేదు అని చెప్పారే, అంత తాగిపోతాడు అని చెప్పారు. అసలు నేను చేయింది అట్ట తాగంది ఎవడు కొట్టుకుంది ఎవడా తాగంది ఎవరు కొట్టుకుంది ఎవడా తాగంది ఎవరు కొట్టుకుంది ఎవరా? అందరూ వాళ్ళు తాగుతారు నువ్వు తాగుతావు. అయినా వాళ్ళకి మనకు తేడా ఉంది మామ. ఏంది అది? వాళ్ళు గొప్పలు కనుక ఆయన ఇళ్లలో తాగినా ఈదులోంచి బయటికి రారు, బయట నుంచి ఇంట్లో పోరు. నీవు తాగితే ఈదంతా సందడే సందడి. సంగతి నాకు తెలుసు. ఇదో ఏమన్నా చెప్పు, నేను మా అమ్మగారికి ఎక్కడికి సంబరం నేనున్నాను తాగబోతు వచ్చినోడా ఎక్కడ తీస్తాం మావా ఎక్కడి దీని సంబరము జౌత చేసరా కాపురము ఎక్కడి దీని చేసరా కాపురం ఈటెవరు చేసరా కాపురము నేనేమి చేసిన ముట్ట అసలు నేనేమి చేసిన ముట్ట నువ్వంటే నాకు ముక్తులేదు రోరి పక్కలేదు ముక్తులేదు రోరి చెయ్యట్ట వచ్చినది ముట్ట చెయ్యట్ట వచ్చినది ముట్ట చెయ్యి కథలు ఈ కథ రోరి చెయ్యి కథలు ఈ కథ రోరి దాని కలుపట రోరి దాని కలుపట రోరి పద్దెన్ని కలుపడతానే పద్దెన్ని కలుపడతానే ముద్దు పెట్టేవాడి వైతేను ముద్దు పెట్టేవాడి వైతేను మరి 3 దాములు ఎందుకు వచ్చావు మరి 3 దాములు ఎందుకు వచ్చావు 3 దమ్ములు పట్టలేదు నాకు అసలు 3 దమ్ములు పట్టలేదు నాకు పోయినా అసలు గొడపల్ల గట్టుగా పోయినా కాంతలకి ఏమి చెప్పినావు కాంతలకి ఏమి చెప్పినావు మీ అన్నదమ్ములు బాగా మెచ్చినావు మీ అన్నదమ్ములు బాగా మెచ్చినావు తలుదలకు ఏమి చెయ్యలేదే అసలు తలుదలకు ఏమి చెయ్యలేదే నీ అన్నదమ్ముల బాగా వేసినానే అన్నదమ్ముల బాగా వేసినానే కళ్ళు తరాయి తగినోడా కళ్ళు తరాయి తగినోడా ఇది సిగ్గంటే లేదురా ఇది సిగ్గంటే లేదురా చిగ్గెందుకే చిన్న దానా చిగ్గెందుకే చిన్న దానా చిందేసుకుందాము రావే చిందేసుకుందాము రావే సరే కానీ మావా దో నువ్వెన్నన్నా నేను నిన్నెన్నన్నా నువ్వంటే నాకు చాలా ప్రాణమే అందుకే కదా ఆ? అందుకే కదా నానంటే ప్రాణం అంట సరే కానీ ప్రాణం అయితే నీకు మాట చెప్తా చెప్పు. ఎవరు చెప్పవు కదా చెప్పండి. నిజంగా చెప్పవు కదా చెప్పండి మన పంతులు గారులా పంతులు గారు ఆయన పేరేం పేరా ఏ పంతులు గారు ఆయన సుబ్బరావు గౌడు కదా ఆ? సుబ్బోడు గౌడా అసలు సుబ్బరావు గౌడు సుబ్బారావు గారా నాకు తెలియదు కానీ ఒక మాట చెప్పాడు అసే అలా టీ అంగడి కాడికి రా నీకు మాట చెప్తాను నేను సందకాడ ఆ, సందకాడ మావా నేను పోయా ఆయన పంతులు గారు కదా పాపం 4 ఊర్లు తిరిగి ఏదో మంచి మాటలే చెప్తాను అనుకోని
ఆయన నాకేం చెప్పాడు తెలుసా, అసలు వాడితో పనికి మాలినోడు, నువ్వు కాపురం చేయలేదు, నువ్వు వెళ్ళిపోయేదని ఉంటే నేను చూసుకుంటానని. ఆయన ఇంతకుముందు ఎట్టనే నలుగురికి పాడు చేసిండే, నువ్వు ఆయన మాట నమ్మబాకు. నలుగురినా 4 సంవత్సరాలు తీసేసిండే ఆయన. 4 సంవత్సరాలు మామూ, అందుకోసమనే 4 సంవత్సరాలు తీసాడు కదా, ముందు 5వ సంవత్సరం తీసు. ఆయన మాట అస్సలు నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. సరే కానీ మామ ఇద్దో మామ, మన పెళ్ళి 7 ఏళ్ళైంది కదా, మనకే గొడవలు ఏ తంటాలు, మన మధ్యలో 3వ మనిషి రాకుండా ఉండాలంటే ఒక ప్రేమ పాట పాడు మామ. చందమామలాంటి ముత్య నీ అందమంతా అందమైన ముత్య. హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాది, హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాది. గాజుబకాలోన ఆ గాజుల వంగడి నాదే, గాజుబకాలోన ఆ గాజుల వంగడి నాదే. నీ చేతికి వేస్తాను. అద్దాల వేడ మనదే, అగ్ని గుండెలలోన అద్దాల వేడ మనదే. అద్దాల మేడాలోన ముదులాడురావి, అద్దాల మేడాల. బా మామ, ఏంటి ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా పాడేవే. సరే కానీ మన పెద్ద కాప ఖర్చు నిన్ను కాతాం అనుకోమండి అబ్బా. కాతా ఆశ నేను నమ్మని, ఏమే నువ్వు చెప్పేది నేను నమ్మని. నేను చెప్తానమ్మవా, పేద కాపు కూడా తోడు అనుకోనివా? ఎవరా కర్లో తోడు వెంకట్రావు వాడి పేరు. నా యాళ్ళి పేద కాపు తిరణాలు జరుగుతుందంటే మీ అన్నోళ్ళు కదా ఎవరు? మా అన్న అంటే మీ బావ మామగారు. బావ ఆ గంటోరు ఉన్నారా, మా మామగారు మీ అన్నగారు. మామూలు పెద్దరెడ్డి గారు ఉంటారా, మరి వారు పనే చేయలేదట కదా. వాళ్ళు మా మామగారు మీ అన్నగారు. వీళ్ళందరూ మరి కైపోరు మీ మామగారు. వీళ్ళందరూ నేను బజారుకు పోతారా కక్క తిరణాలు ఇదిగో చొక్కేసుకొని ఎన్ని డబ్బులు ఇచ్చారా? వాళ్ళందరూ డబ్బులు ఇవ్వబట్టే మనం వీళ్ళు గొలుగుతుందా? మావా, ఈ మధ్యలో బాగా వ్యవహారం చెడిందా? చెడుద్దా? కాపోరాన్ని ఇచ్చి తెచ్చి ఇంట్లో పెడితే మాట జాతం షడకే ఉందా? లోపల ఎందుకు లోపలికి ఎందుకు పోయినానా?
యాసం వీడి ఇట్లా మాట్లాడతాడా? వీడి చేసిన పనికి నేను లోపల పోతే మరి ఏం ఇప్పుడు నన్ను చేశాను? వదిలిపెట్టి లోపల ఎందుకు పోయిందా? ఆ? ఏమే అందుకనే పోయిందే మాకు తెలుసు కానీ. కాదులే మావా, ఈ మధ్య నీళ్లు పోసుకుని ఉన్నాను కదా, అందుకోసమనే ఉత్త మనుషులు కాదు కదా, అలా లోపలికి బయట తిరిగితే కాస్త హుషారుగుంటుందని మావా ఈ రోజు చిటపట చినుకులు పడుతున్నాయి మావా. చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే కరకర ఉంటే, చిటపట చినుకులు పడుతూ ఉంటే చలిగానే కరకర ఉంటే, చిట్టపట్ట చేతులు కలిపి చెట్టు నీడని పనిచేస్తుంది. చెప్పలేని ఆ హాయి ఎంతో ఎంతగా ఉంటుందోయి, చెప్పలేని ఆ హాయి ఎంతో ఎంతగా ఉంటుందోయి. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనపడకుంటే, కనపడకుంటే, కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, కళ్ళకు ఎవరు కనపడకుంటే, కనపడకుంటే, జగతిలో ఉన్నది మన ఇద్దరు అనుకొని అద్భుతం. అందుకే వాకింగ్ వచ్చింది. చెప్పలేని ఆ హాయి ఎంతో ఎంతగా ఉంటుందోయి, చెప్పలేని ఆ హాయి. మావా సరే గాని మరి ఇందాక చెప్పలేదా మాట నాక ఏంది ఇది? తాత? ఏం మాట? ఆ మాట, అది ఆట రాగు. ఆ మాట అది గుర్తు. సచ్చినోడా ఉత్తోడా, ఆ మాట ఈ మాట కాదు, కాత మాట చెప్పలేదంట. అసలు ఒత్తోడు అంటే వచ్చింది కానిచ్చి ఎన్నిసార్లు పోయింది అడగదా? అరే ఉత్తోడా, నీకాడు ఏమంతంటే ఉత్తోడు కాక. మరి ఎందుకు పోయినాయి అన్నిసార్లు? బావా ఎండాకాలం కదా, అందుకని ఈ ఊరి నీళ్ళు పర్లేదులే. అయ్యా ఆ, నేను అట్లా అనుకోలేదే. ఆ. ఈ కాత ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది చెప్పవబ్బా. ఆ సమ్మది ఇప్పుడు పుట్టిందంటే వాళ్ళ తాతగారు మా తాతగారు పెట్టిండా, పెట్టిండా వాళ్ళ అయ్యకు మయ్య పెట్టిండా. పెట్టిండా ఇప్పుడు కాత పుట్టి నేను ఆయన వాడికి పెడుతున్నా. మంత్రులు గారు ఏనండి, ఈడు ఉత్తోడు కాక ఏందంట మా మీ తాత వాళ్ళ తాత పెట్టిండా, మీ అయ్య వాళ్ళకి పెట్టిండా, మీ ముత్తాత వాళ్ళ ముత్తాత పెట్టిండా పెట్టిండే పెట్టిండా పెట్టిండే బాగా పెట్టిండా. బాగింది అసలు వదిలిపెడితే మమ్మల్ని. అబ్బో అసలు వదిలిపెట్టే పరిస్థితే లేదు. సరే కానీ నువ్వు వాళ్ళ అబ్బాయి గారికి కాస్తో కూస్తో అంతో ఇంతో పెట్టావా? పెట్టా పెట్టానే పెట్టా పెట్టా పెట్టినానే. పెట్టినానే. ఏం పెట్టావా? ఏం పెట్టేది ఏంది? ఆ? తాతలు లాంచి పెట్టుకుంటా వస్తానే. మా పెళ్ళి వాళ్ళు పెట్టించుకుంటారు, మేము పెడతాను. ఈడు తాతల కాడి నుంచి పెడతానంట, నాకేం పెడతాను ఇన్ని అసలు దీనికి పెట్టేది ఎప్పుడే నేను అసలు నేను వచ్చాక ఇది ఇంటికాడ ఉంటుందా? ఉండదు. ఆ. మా కాపు కోసి సన్న గింజలు మేర పెట్టించుకురమ్మంటానే నే- పోద్దా? ఇంటికి వచ్చి కూడోడిదా? ఏమయ్యా ఇది మా 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 గొడవ. మీ ఏమో మీ మొగులు లేక కాపురాలు చేస్తానంట. ఇది ఇంటికి వస్తే కూడు పెట్టదు, కుమ్ము పెట్టదు, ఇంటికాడ ఉండదే ఉండదు అంటారు. మన ఊరు పెద్ద మనుషులు ఏమన్నా అంటే బాగుండదు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఓసు ముత్యా ఆ వాడు తాగుబోతు వచ్చినోడు ఎప్పుడు వస్తారో ఏమో కుప్పలోకి, నువ్వైనా కాస్త వస్తే గింజలన్నీ తీసుకొని పోతావు కదా అని పిలుస్తారు. అయ్యో పెద్దోళ్ళు పిలిచారు కదా, చెమతానికి ఒకసారి కదా పెట్టేది అనుకో, నేను వాళ్ళ వెంట పోతానా? సరే కానీ వాళ్ళు కాస్త కూతో గింజలు పెడితే కదా మనం చేసుకునేదంట. అవును. యా సంతకాడ వేసుకుంటాడు 3, తెల్లాజామున 3 వేసుకుంటాడు, రాత్రి నడదామున 3 వేసుకుంటాడు. ఆ 3, 3, 6, 9 పైకి తల కిందకి కాళ్ళ పైకి పడిపోతాడు. ఇది నేను మంచం మీద ఉండేది కూడా తెలియదు. ముండాకుడికి నేనేం చేశాను స్వామి, నేనేం చేశానంట ఇద్దో చాట లేదు, అది ఇరగబోయేదట్నే. మామా నువ్వంటే నాకు అది ప్రేమే అబ్బా. అవునే
మామ ఆయన ఉన్నలా? మూలండి పెద్ద ఆయన మూల వెంకటేశ్వర రెడ్డి గారంట. ఆయన కాడ ఈ మధ్య బాగా నలుపుతా ఉండే చేతిలో పట్టుకొని. నలుపుతూ మరి నువ్వేం చేసావే? అచ్చా తెలుసులేవే, నలుపుతూ నువ్వేం చేసావు? నలుపుతుంటే చూస్తా ఉండవా? ఏందండా చూస్తా ఉండవా అంటించినవా? ఆయన నలుపుతుంటే నేనేం చేసినానా? ఆయన కాడ ఉంటే కదా నలిపేదానికే. యాన్నో అందుకొని కోసం ఉంది కాస్తుంది ఆయన కాడ. అవునే నలుపుతుంటే మరి ఆయన గారు అగ్గిపెట్టి లేక నలుపుకుంటాడు అనుకో. ఆ. ఏమి నీ సొమ్మేం పోయింది అగ్గిపెట్టి ఇత్తే? ఏమైందా? పెద్ద ఆయన మరి పోయి గింజలు పెట్టమంటే ఎట్టా పెడతాడా? నేను నా పెట్టిచ్చానా? ఏమి ఆయన నలుపుకుంటే నా పెట్టిచ్చానా? అరే ఏమైంది? ఆయన నలుపుకుంటుండే చుట్టం ఒక నలుపుకుంటే ఏమై అగ్గిపెట్టి ఏమయ్యో ఈ పుల్ల ఎట్టా పనికిరాదు కాబట్టి పెట్టాను ఎవరికైనా దానా చేయమంటా ఉండే ముందాకు నేనేం చేశానంట. మహానుభావుడు పంతులు గారు చెప్తాను చూడు, పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తాడు మహానుభావుడు. యా యా సరేగానే మామ నరకలు నరకలు కొత్తమ సింగపు అడుగులున్న మన మేలిలో పతిరి వందల మెరుపులున్న చిన్నవారా మెరుపులున్న చిన్నవారా. మరి తాగుబోతు చచ్చినోడా? ఇదేమో 70 సేళ్ళ బస్తా అయిపోయా. ఇదేమో 3 అడుగులు కర్ర అయిపోయా. ఏమన్నా జరిగే పనేనా? దో ఈ 70 అబ్బో మిరపకాయ ఇంతైనా నసానానికి ఎక్కుద్దంట. ఏదైనా కానీ 70 సేళ్ళ బస్తా ఏమనుంది? అడుగు తగులుద్దా? ఈడ కొత్త తగలే అడుగు తగులుద్దంట ఈ మున్నా కొడుకు. మావా రారా రారా కౌగిలితే రారా రారా ఇరయ్యేలు సాయం మామ సరే కానీ మరి అలా మన పెద్ద ఆయన అంజయ్ గారు అంజయ్ గారు ఇంటికి పోయినావేమే? ఎందుకు పోయివా? పోయావా? పోయివా? పోయాను మామ. అంజయ్ గారా? పోయాను మామ. పోసావా? మా మమ్మీ పని చేశాడంట, కాస్త గింజలు పెడతానన్నావంట, కాస్త పెట్టు అని చెప్పా. మీ ఆయన రాలేదని అడిగిండు. చాలా ఊరుకోవా, ఆయనతో ఏం పని నేను కదా వచ్చి నా పెట్టుమన్నా. అసే నువ్వు ఒక్కదానే వచ్చావు బాగానే ఉంది కానీ పెట్టాలనే ఉంది, నాకు లేయలేదు నేను పెట్టలేనండి. లేవలేదు అంటున్నా. ఆయన సంగతి ఏమో కానీ ఆయన లేయలేదు అన్నాడు అనుకో. ఏమి నువ్వు కొద్దిగా లేపితే ఆయన పెట్టను అన్నాడా? చెప్పవే. దీనికి ఆయన నుంచి తీసుకురాని ఒళ్ళు పోరివా? లేకపోతే ఆయన లేవలేదనుకో కొద్దిగా లేపితే వాడు పెడతాడుగా.
ఓరు సచ్చినోడా ఆ? నేను లేపానా ఏ? ఆయన లేకపోతే నేను లేపానా ఆ చెమ్మ లేపమంది గోతమే కదా సరే ఊరుకో నేనే కదా ఈ ఊరంతా వచ్చి లేపనా నువ్వు పోయిందందుకే గింజలకేనా ఆ? గింజలకేనా గింజలకే మరి ఆయన గింజలకు పోతే గోతమే కదా లేవదనేది ఇంక దేనికి పోయినావు నువ్వు అట్టయితే ఆ? ఓయమ్మ ఓయమ్మ సచ్చినోడు ఏంది తాగబోతు మాటలా ఏంది గింజలకు పోతే ఆయన గోతం లేవలేదనడా మరి నువ్వు ఇంకొక విధంగా ఎందుకు అంటున్నాయా చాలే ఊరుకో తాగబోతు సచ్చినోడా ఈడు అనుమానంతో తమ నేనున్నాను మా అమ్మగారు ఆశ బాగుంది ఇది చూడా పోయి అసలు ఏంది ఆ కుప్ప ఏంది ఆ కత్తి ఏంది అసలు కాదు మామా సరేగానే ఆయన ఏమన్నారు తెలుసా ఏమన్నాడు? ఓసమ్ముతే మా ఇంట్లో దెబ్బచేల బస్తా ఉంది మా ఇంట్లో కొడుకు కోడలు మా భార్య ఎవరు లేరు ఇనుకొండ పోయారు ఆయన నువ్వు ఒక చెయ్యేస్తే దెబ్బచేల బస్తాలు వేస్తుందనండు సరే కానీ ఆయన 70 సంవత్సరాలు కదా ఇప్పుడు ఏం వేస్తా దానికి నేను చెయ్యేసిన చెప్పు అస్సలు లేవదు అది మరి కొడుకు వచ్చింది ఆ కొండ గుడి మనకు తింటే తిండి గింజలు కావాలి కదా యాంది ఉత్తాడంట అబ్బా కొడుకుతారు ఒకసారి పెట్టి లేపమంటాడా అంతేకాదు తిండి గింజలకు పోయి పెట్టుకోవాలి కదా ఎట్లా తింటాం? రేపు తెస్తాలే కానీ మావా ఈ రోజు ఏం చేశాను తెలుసా ఏం చేసావే? మావా కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా ఉగాదికి ఈయనకొండ పోయాను మావా పోయి పోయి మళ్ళీ పూలు తీసుకొని కొత్త చీర కనపడుతుందా కనపడుతుంది అబ్బో చాలా ఊరుకో చందగా నుంచి కనపలే కాస్త మూర మళ్ళీ పూలు అందుకే నా బొచ్చలో పూలు తెచ్చి లేదు వాటికి పెట్టింది ఇవన్నీ మావా కొప్పు చూడు మామా కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుకు ఉన్న పూలను చూడు కొప్పు చూడు కొప్పందము ఉన్న పూలను చూడు ఓ మామా నే మునుపటి వలనే లేనా నే మునుపటి వలనే లేనా ఓ మామా నే మునుపటి వలనే లేనా ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెల ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెల చూడు ఓ మామా నే మునుపటి వలనే లేనా నే మునుపటి వలనే లేనా మునుపుట వలనే నడుము చూడు నడుమందము చూడు నడుముకు ఉన్న వడ్డ నడుము చూడు నడుమందము నడుముకు ఉన్న వడ్డెల చూడు ఓ మామా నే మునుపుడి వలనే లేనా మునుపుట వలనే కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాలికి ఉన్న గజ్జలు కాలి చూడు కాళ్ళందము చూడు కాలికి ఉన్న గజ్జలు మామా నే మునుపుడి వలనే లేనా నే మునుపుడి వలనే లేనా ఓ మామా అలా జరిగింది సరే కానీ మామ అసలే చాలా పొద్దుపోయింది కానీ తెల్లారిపోయింది సంతకాలంతా కొట్టుకోవడం తెల్లారుదామని బాధపడతాం స్వామి అయినా కానీ
ఏంది పోదామే ఇంటికి పోదామే యాడికి పోయేదా ఇంటికే ఏం డబ్బులే పొలం మేము మావా ఏమయ్యో మా కాడ పొలం ఉంది కానీ మా ఆయన కాడ బోర్ లేదు మావా సరే కానీ పంతులు గారు మాట చెప్పాడు నీ కాడ పొలం అంటే ఎంత ఉందా నాకు ఆడేందుకు ఉంటుంది పొలము ఆ. ఏదన్నా ఉంటే నాగలే 7 కర్ర ఉంటుంది మీ అమ్మలు ఇచ్చింది నీ అమ్మోళ్ళు ఇచ్చిందే కదా నీ మెమ్మోళ్ళు ఇచ్చిన 6 ఎకరమే కదా నాకు మా అమ్మోళ్ళు రాసి అదే దాన్ని దొండని ఎత్తుందంటే 6 ఎకరాన్ని అసలు 6 ఎకరాన్ని దున్నుకొని ఎత్తుందంటే ఏమయ్యో మా అమ్మ తక్కువదేం కాదు మా అమ్మ తక్కువదేం కాదు ఈడు వ్యవహారం అంతా తెలిసే ఈడంతా ఉత్తోడని తెలిసే ఇచ్చింది అరకరా ఇచ్చింది మా అమ్మ ఈడికాడ బోరు పని చేయదని ఎప్పుడో తెలుసు దో అసలు సంగతి ఈ ఊరే ఊరా అగ్నిగుండాలా అసలు నీ బోరు వేస్తావా ఏవో ఒకసారి చెప్పు భలే కుర్రోడు మావా! భలే కుర్రవాడా! పొట్టోడు నా చాలా గట్టోడు నువ్వా మావా భలే కుర్రవాడా హుషారైన వాడా నా వాలి చూపులలోనా నువ్వు వీడికి 3 వచ్చిందా వీడికి 3 ఏళ్ళైంది 3 వచ్చి మా ఏకాంత వేళ సుధాకేయ నీలా కలవాలి నీవు నేను